జై శ్రీరామ్. శ్రీ పరాభనవ సంవత్సర కందాయి బలములు మనం ఇప్పుడు గురించి తెలుసుకుంటాం. నక్షత్రంలో 27, ఏ నక్షత్రంకి ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఎన్ని లేవు, ఉంటే ఏమిటి, లేకపోతే ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మొదటగా అశ్విని నక్షత్రము 2 సున్నాలు ఉన్నాయి. అంటే ఈ సున్నాలు 3గా విభజించడం జరుగుతుంది. చైత్ర మాసం నుండి 4 నెలల వరకు ఒకటి, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకోటి, అలాగే 12 నెలలు కూడా చైత్రం వైశాఖం చేస్తాం. అలా అదే విధంగా జరుగుతున్నది. అయితే ఈ 4 మాసాల తర్వాత వీరికి వరుస 2 సున్నాలు ఉన్నాయి. అశ్విని వారికి, భరణి వారికి సున్నాలు లేవు, కృతిక వారికి కూడా లేవు, రోహిణి వారికి మధ్యలో సున్నా కలదు, మృగశిర వారికి మొదటి నుండే చైత్ర మాసం నుండే సున్నా కలదు. అదేవిధంగా ఆరుద్ర వారికి ఆఖరు సున్నా ఉంది, పునర్వసు వారికి మధ్యలో సున్నా ఉంది, అదేవిధంగా పుష్మి వారికి సున్నా లేదు, ఆశ్లేష వారికి కూడా సున్నా లేదు, మాకా వారికి మధ్యలో సున్నా కలదు, పొబ్బ వారికి ఆఖరణ సున్నా కలదు, అదేవిధంగా ఉత్తర వారికి లేదు, అస్త వారికి మొదట 2 సున్నాలు, చిత్త వారికి సున్నాలు లేవు, స్వాతి వారికి కూడా సున్నాలు లేవు, విశాఖ వారికి తర్వాత 2 సున్నాలు, అనురాధ వారికి లేవు, జ్యేష్ఠ వారికి కూడా లేవు, మూల నక్షత్రం కూడా మధ్యలో సున్నా కలదు, పూర్వాషాఢికి కూడా సున్నాలు లేవు, ఉత్తరాషాఢికి మొదటి సున్నా మధ్యలో లేదు, మళ్ళీ ఆఖరి సున్నా కలదు. అదేవిధంగా శ్రవణ నక్షత్రం వారికి మధ్యలో సున్నా కలదు, ధనిష్ట వారికి సున్నా లేదు, శతభిషం వారికి కూడా సున్నా లేదు, అదేవిధంగా పూర్వభాద నక్షత్రంకి మధ్యలో సున్నా, ఉత్తరాభాద నక్షత్రం వారికి ఆఖరి సున్నా, రేవతి నక్షత్రం వారికి సున్నాలు లేవన్నమాట. అయితే ఈ కందాయములు 1-4 మాసాలని చెప్పడం జరిగింది. ఫలములు చూసుకునేది ఈ 3 కందాయములో మొదటి సున్నా వలన భయము ఆందోళన మీకు కలిగిస్తుంది. మొదటి సున్నా వల్ల మరి మధ్య సున్నా వలన రుణబాధలు, అవమానాలు, శత్రుభీతి, ఈ 3 ఈ మధ్య సున్నా వారికి ఉంటుంది. అదే విధంగా చివరి సున్నా వలన ధన నష్టము ఉంటుంది అనమాట. ఈ సున్నా వలన శూన్య ఫలములు కలుగునమాట. జై శ్రీరామ్.